పిల్లల భవిష్యత్ నిర్దేశించేది విద్య అని కేంద్ర మంత్రి రామ్మోహన్ అన్నారు. శ్రీకాకుళంలో పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో కూడా దివ్యాంగులకు ఆయన ఉపకరణాలు అందజేశారు. కార్యక్రమంలో మంత్రి అచ్చెన్న, ఎమ్మెల్యేలు మామిడి గోవిందరావు, గొండు శంకర్ పాల్గొన్నారు. పరికరాలు తీసుకోవడమే కాకుండా అవి పూర్తి స్థాయిలో వినియోగించేలా తల్లిదండ్రులు సహకరించాలని కేంద్ర మంత్రి సూచించారు. దివ్యాంగుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అచ్చెన్న అన్నారు. కార్యక్రమానికి వేదికైన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి అచ్చెన్న ఆదేశించారు. దానికి అందరూ కూడా సహకరిస్తున్నందుకు మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇప్పుడే మన మాదిగ రమణ గారు కూడా మాట్లాడుతూ చెప్పారు, హెలికాప్టర్ ఇచ్చేస్తే బాగా ఇచ్చేశారని. మరి ఈరోజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి విమాన పరంగా జిల్లాలో చేయాలన్న ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని చేశాం. ఇచ్చినటువంటి మాట కూడా నిలబెట్టుకుంటాం. అలాగే ఆశయ సాధన కోసం జగ్జీవన్ రామ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని